వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పంచదార 2 పార్ట్లో నాకు బాధ అనిపించిన ఒక విషయం కోసం ప్రస్తావించిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం కట్టిన శిల్పాలు చాలా చూడవచ్చు. మన పూర్వీకులు చెక్కినవి ఇవి ఎంతో అందమైనవి. వీటి అర్థాలు మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ శిల్పాలను చూస్తూ ఉంటే మనకు ఒక ముచ్చట అనిపిస్తూ ఉంటుంది. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఒకసారి. అందుకే స్లో మోషన్లో చూపించాను. అవి అధికారులకు తెలియకో తెలుసో మరి దాని మీద కూడా సున్నాలు పూసి దాంతో అందం కనిపించకుండా చేయడం అనేది దురదృష్టకరం. అలాగే ఇక్కడ ఒక శాసనం ఉంది. ఈ శాసనం మీద అక్షరాలు ఉన్నాయి. మన పూర్వీకులు రాసిన రాత, వాళ్ళ చేతి రాత, ఆ అక్షరాలు ఇవి మళ్ళీ కావాలంటే మనం ఇంకోసారి చూడడం, ఇది చెడిపోతే మన ముందు తరాలకి మనం చూపించడం. అలాంటి దాని మీద ఎవరో ఒక ముక్క అక్కడ లాగేశారు. దేంతో కొట్టారో మరి తెలియదు. చాలామంది ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అక్కడ దాని మీద బతికే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని పాడు చేయకూడదని చెప్పాలి. ఇకపోతే ఇక్కడ ఒక వింత ఏంటంటే, ప్రాంగణం లోపల మీకు ఇలాగ అరిగిపోయి కనిపించిన కొన్ని రాళ్ళు నేల మీద పరచబడి ఉంటాయి. ఇవి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆ రాతికి మధ్యలో అరిగిపోయి ఉంటాయి అన్నమాట. ఏంటా అని ఆరా తీస్తే కనుక ఈ రాళ్ళపైన కొన్ని రకాలైన మరి అవి జిగటగా ఉండడానికి పనికొచ్చే ఒక రకమైనవి, మరి అవి వనమూలికలు అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, తీసుకొచ్చి అక్కడ నూరేవాళ్ళు అంటారు ముద్దల. ఈ ముద్దను తీసుకొచ్చి అప్పట్లో సున్నంతో కట్టేవాళ్ళు కన్స్ట్రక్షన్స్ కాబట్టి ఆ సున్నంలో దీన్ని వేస్తే కనుక అది ఎన్ని వందల సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా ఉండే విధంగా పట్టుకొని ఉంటుందని అప్పుడు వాళ్ళ నమ్మకం. అది నిజం కూడా. నా ఎగ్జాంపుల్స్ నాకు చాలా ఉన్నాయి. అవి మనం ఇప్పుడు వాడుతున్న కాంక్రీట్ కంటే కూడా బలంగా ఉంటాయి. దానికి ఉదాహరణగానే మనం ఈ గుడులను మనం చూడవచ్చు. కొన్ని వేల సంవత్సరాలు దాటినా సరే అవి ఇంకా చెక్కు చెదరకుండా ఆ విధంగానే పట్టుకుని ఉంటాయి అన్నమాట అండి, అంత పెద్ద రాళ్ళని. మళ్ళీ సో ఇక్కడ మనకి అవి గమనించవచ్చు. వీటిని తీసుకొచ్చి రాళ్ళకి మధ్యలో గమ్లా అంటించి పెట్టేవాళ్ళు అనమాట. అదే ఇంకా స్లాబ్, అదే అన్నీ అదే ఇంకా లీక్ ప్రూఫ్ అన్నీ కూడా. ఇంకా పైనుంచి వర్షం కురిసినా సరే లోపల రాకుండా అది గట్టిగా పట్టి ఉంచేదన్నమాట అండి. ఈ రాళ్ళకి మధ్యలో ఉపయోగించేవాళ్ళు అనమాట అండి. అది ఇకపోతే పంచదారకు నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు ఇప్పుడు గోహనానికి చూపించిన దాని నుంచి వస్తుంది 4 వేస్కి. ఇలాగ 5th వే పార్ట్ 1లో చూపించాను. అది పైనుంచి పడుతూ ఉంటుంది. ఆ నీరు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. నీరు చాలా క్లియర్గా ఉంటుంది. నేను బాటిల్తో బట్టి ఇంటి దగ్గర పెట్టుకున్నా, ఎప్పుడు కూడా ఎటువంటి స్మెల్ రాలే. ఆ నీటికి పక్కనే ఇక్కడ ఒక అచ్చు లాంటిది ఉంటుంది చూడండి, చూసారా? దాని చుట్టూ కూడా నమస్కారం చేస్తున్నట్టు వాళ్ళ తాలూకా ఆయుధాలని పక్కన పెట్టి ఎంతో వినయంగా నమస్కారం ఇస్తున్నట్టు ఆ చిన్న శిల్పాల్లో అంత చక్కగా చెక్కారు ఆనాటి శిల్పులు. ఇక్కడ మీ 2 పాదాల అచ్చులు ఏంటి అని ఆరా తీస్తే సింహాద్రి అప్పన్న పాదాలని చెప్పడం జరిగింది. దానికి రుజువుగానే ఇక్కడ శంఖము ఉంది, అలాగే ఒక వృషభం ఉంది, ఇంకేవో గుర్తులు అంత క్లియర్గా లేవు. ఒక సర్పం గుర్తు కూడా ఉంది, క్లియర్గా మీరు చూడవచ్చు. ఇంకా మిగతా ఆయుధాలతో నిల్చొని ఉన్న మనుషుల్ని చూడవచ్చు. మనుషులు అది దేవతలు తెలియదు నాకు క్లియర్గా, కానీ ఎంతో ముచ్చట కొలిపే విధంగా ఉన్నాయి. ఇవన్నీ మనం పరీక్షించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్టపడితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.